సహాబా కిరాం రజియల్లాహు అన్హుంను ప్రేమించడం, వారిని గౌరవించడం మరియు వారి విషయంలో మన నాలుకను పవిత్రంగా ఉంచుకోవడం మన విశ్వాసంకు అతిపెద్ద గుర్తింపు. ఎందుకంటే వీరే ఆ గొప్ప వ్యక్తులు. ఎవరు నేరుగా ఖురాన్ విన్నారో, ఎవరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూశారో, ఎవరు దీన్ ధర్మం నేర్చుకున్నారో మరియు దానిని ప్రపంచం మొత్తానికి చేరవేశారో. అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు, మరియు ముహాజిరీన్ అన్సార్లలో మొట్టమొదట ఇస్లాం స్వీకరించిన వారు మరియు వారిని అనుసరించిన వారు అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడైనాడు, వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. ఒక్కసారి ఆలోచించండి, సాక్షాత్తు అల్లాహ్ వారితో రాజీ పడినప్పుడు, సంతృప్తి చెందినప్పుడు వారిపై వేలెత్తి చూపడానికి మనం ఎవరము? మరోచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఒకవేళ వారు ప్రజలు కూడా మీరు సహాబాలు విశ్వసించినట్లే విశ్వసిస్తే వారు సన్మార్గం పొందుతారు. సూరత్ అల్ బక్రా 137. ఈ ఆయతులు స్పష్టం చేస్తున్నాయి, హిదాయత్ సన్మార్గం మార్గం అదే. ఏ మార్గంలో అయితే సహాబా కిరాం నడిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హెచ్చరిక. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా సహాబాలను దూషించకండి. మీలో ఎవరైనా ఉహుద్ పర్వతమంత బంగారాన్ని దానం చేసినా అది వారి యొక్క ఒక గుప్పెడు ధాన్యం దానానికి కూడా సమానం కాదు. ఇది కేవలం హెచ్చరిక, వార్నింగ్ మాత్రమే కాదు, ఇదొక హద్దు. ఈ హద్దు దాటితే మనిషి ప్రమాదంలో పడినట్లే. ఒకవేళ మీరు ఎక్కడైనా ఇలా విన్నా లేదా చదివినా, కొందరు తమను తాము ముస్లింలని చెప్పుకుంటూ చాలా మంది సహాబాలను నవూజుబిల్లాహు కాఫీర్లు అని అంటున్నా, ఉమ్ముల్ ముమినీన్ హజ్రత్ ఐషా రజియల్లాహు అన్హా పై నిందలు వేస్తున్నా, ఖురాన్ విషయంలో సందేహాలు రేకెత్తిస్తున్నా, లేదా హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు మరియు హజ్రత్ హుస్సేన్ రజియల్లాహు అన్హు లకు అల్లాహ్కు మాత్రమే తగిన హోదాలనిస్తున్నా, అలాంటి వారికి మృదువుగా, విజ్ఞతతో మరియు ఆధారాలతో అర్థం చేయించండి. ఇటువంటి నమ్మకాలు మరియు పనులు అత్యంత ప్రమాదకరమని, ఇవి మనిషిని ఇస్లాం నుండి బయటకు కూడా తీసుకువెళ్ళగలవని చెప్పండి. మీరు స్వయంగా అర్థం చేయించలేకపోతే వారిని విద్వాంసుల దగ్గరకు తీసుకెళ్ళండి. ఒకవేళ అప్పటికీ వారు వెనకపోతే వారి విషయం అల్లాహ్కే వదిలేయండి. మనం మన బాధ్యతను నెరవేర్చినట్లే అవుతుంది. అసలు లక్ష్యమేమిటి? సహాబా కిరాం పట్ల దుష్ప్రచారం చేయడం వెనుకున్న అసలు ఉద్దేశ్యాన్ని ముస్లింలు గ్రహించాలి. ఎందుకంటే, 1. సహాబాలపై అనుమానం కలిగిస్తే హదీసులు అనుమానాస్పదంగా మారుతాయి. 2. హదీసులపై అనుమానం వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలపై నమ్మకం పోతుంది. 3. చివరికి ఖురాన్పై కూడా ప్రశ్నలు తలెత్తుతాయి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా సహాబాల విషయంలో అల్లాహ్కు భయపడండి, నా తరువాత వారిని మీ విమర్శలకు గురి చెయ్యకండి. ఎవరు వారిని ప్రేమిస్తారో వారు నాపై ఉన్న ప్రేమతోనే వారిని ప్రేమిస్తారు. ఎవరు వారిపై ద్వేషం పెంచుకుంటారో వారు నాపై ఉన్న ద్వేషంతోనే వారిని ద్వేషిస్తారు. ఎవరైతే వారిని కష్టపెడతారో వారు నన్ను కష్టపెట్టినట్లే, నన్ను కష్టపెట్టిన వారు అల్లాహ్ను కష్టపెట్టినట్లే. మన ఈమాన్ను కాపాడుకోవాలంటే సహాబా కిరాం యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి.